Everyone, today discuss on the oscillator circuits. It is the third chapter as per the syllabus schedule. Okay, in this content, oscillator is one of the feedback amplifier circuit. One of the feedback amplifier circuit. Negative feedback amplifier and positive feedback amplifier in beginning chapters. Okay, that is second chapter is the negative feedback amplifier. So, positive feedback amplifier is also known as oscillator circuits. Okay, that oscillators are classification of the oscillators, essential classification of the oscillator circuits, conditions of the oscillator circuits, applications ఇవన్నీ ఉంటాయి. సో వీటిలో మీకు ఒకసారి టాపిక్ వైజ్ సిలబస్ డిస్క్రిప్షన్ తీసుకుంటే యాజ్ పర్ ది సైన్స్ ఆఫ్ ఆసిలేటర్ సర్క్యూట్ ఇట్ ఈస్ వెరీ ఈజియెస్ట్ చాప్టర్. ఓకే, ఇంపార్టెంట్ చాప్టర్, 100% స్కోరింగ్ సబ్జెక్ట్. ఓకేనండి. సో స్కోరింగ్ చాప్టర్ ఆల్సో 100% అంటే మీకు 2 క్వశ్చన్స్ వస్తాయి వీటిలో. ఒక యూనిట్ కాబట్టి థర్డ్ యూనిట్ కాబట్టి థర్డ్ యూనిట్లో ఏఆర్బి క్వశ్చన్స్, ఏలో 1 or 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఇందులో ఏ అండ్ బి క్వశ్చన్స్ 2 వస్తాయి. సో ఫస్ట్ క్వశ్చన్లో 2 సబ్ క్వశ్చన్స్ వస్తాయి, ఆర్ సెకండ్ ఆప్షన్లో 2 సబ్ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి 7+7 14 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. 14కి 14 మార్క్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే లార్జ్ డెరివేషన్స్ ఉండవు, లార్జ్ సర్క్యూట్స్ కూడా ఏమి ఉండవు, కానీ ప్రాబ్లమేటిక్ కూడా వెరీ సింపుల్. జాగ్రత్త స్టడీ చేయడం అవి. కొన్ని పాయింట్స్ మటుకు మీకు నెగిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ చదువున్నారు కాబట్టి పాజిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ త్వరగానే అర్థమవుతుంది, ఇబ్బంది ఏమీ లేదు. ఎక్కడ డౌట్ వచ్చినా పేపర్ మీద రాసుకోండి, కండిషన్స్ అన్ని కూడా నోట్ చేసుకోండి. ఆఫ్టర్ క్లాస్ సబ్జెక్ట్ డౌట్స్ అన్ని కూడా క్లారిటీ తీసుకున్నాం. గుడ్. ఫస్ట్ ఆసిలేటర్ కంటెంట్స్ చూడండి. సైన్స్ ఆఫ్ ఆసిలేటర్స్ లో ఇంట్రడక్షన్ ఐడెంటిఫై చేస్తున్నాం చూడండి. Right. Introduction point and difference between oscillator and amplifier circuits. Oscillator amplifier circuit అలానే oscillator and alternator ఇది. ఓకే, ఇది డిఫరెన్సెస్ ఒకటి ఉంది. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది ఆసిలేటర్స్. అందరూ రైట్ టైంకి జాయిన్ అయిపోయింది, అమ్మ లేట్ చేసుకోవద్దు. మొత్తం 105, 105, 210 మెంబర్స్ ఉన్నారు. ఆబ్సెంట్స్ వర్స్ట్ కేసులు అయితేనే తప్ప మీరు ఎక్కువ ఆబ్సెంట్ అవ్వద్దు. ఓకే, అన్నెసరీగా ఆబ్సెంట్ అవ్వద్దు, జాగ్రత్త చూసుకోండి. గుడ్. క్లాసిఫికేషన్ ఆఫ్ ద ఆసిలేటర్స్. వీటిలో క్లాసిఫికేషన్స్ తీసుకుంటే సైన్సాయిడల్ అండ్ నాన్ సైన్సాయిడల్, వీటికి ఆల్టర్నేటివ్ అందర్ నేమ్స్ కూడా ఉన్నాయి. హార్మోనిక్ అండ్ రిలాక్సేషన్ ఆసిలేటర్ అని వస్తాయి అనమాట. సైన్సాయిడల్ అండ్ నాన్ సైన్సాయిడల్. సో సైన్సాయిడల్, నాన్ సైన్సాయిడల్ ఏమొస్తుంది, స్క్వేర్ వేవ్, షార్ట్ వేవ్, ఈ టైప్ ఆఫ్ ఆసిలేటర్స్ ఉంటాయి. అండ్ ఆడియో ఫ్రీక్వెన్సీ, రేడియో ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్ సర్క్యూట్స్, అంటే ఫ్రీక్వెన్సీ రేంజ్ కూడా వీటి నుంచి డిఫైన్ చేయొచ్చు. ఫ్రీక్వెన్సీ రేంజ్ అండ్ అప్లికేషన్స్. జనరల్గా ఫ్రీక్వెన్సీ రేంజ్ అని కూడా ఆడియో ఫ్రీక్వెన్సీ, రేడియో ఫ్రీక్వెన్సీ, హై ఫ్రీక్వెన్సీ, వెరీ హై ఫ్రీక్వెన్సీ, అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ, మైక్రో ఫ్రీక్వెన్సీ అని కూడా క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. అవి చెప్తాను. మనం ఇప్పుడు ఇవన్నీ కూడా డిస్కస్ చేయాల్సిన టాపిక్స్ అనమాట ఇవి. ఓకేనా, బ్రీఫింగ్. నెక్స్ట్ ఆసిలేషన్స్ ఉంటాయి. Oscillations both are different. Oscillator is the one of the electronic circuit with positive feedback. Oscillations అనేవి there is an output voltage without an external input is known as oscillator అన్నాం కదా. How to develop output voltage without external input అంటే it developed from the feedback network. ఆ feedback network RC section, LC section ఉంటాయి. That is the beta network. Actually beta is the it is not కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్. జనరల్ ట్రాన్సిస్టర్ లో ఏమో ఐడెంటిఫైస్ ఆల్ఫా బీటా గామాస్ ఆర్ కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్స్ విత్ రెస్పెక్ట్ టు కామన్ బేస్, కామన్ కలుపుతారు రెస్పెక్టివ్లీ అన్నాం కదా. కానీ ఇక్కడ బీటా అనేది ఫీడ్బ్యాక్ నెట్వర్క్. ఓకేనండి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఆ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ లో ఆర్సీ సెక్షన్, ఎల్సీ సెక్షన్ ఉంటాయి. ఆర్సీ సెక్షన్ ఏదైనా ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజ్ లో ఉంటుంది, ఎల్సీ సెక్షన్ ఏమో రేడియో ఫ్రీక్వెన్సీ రేంజ్ లో ఉంటుంది. సో దాంట్లో మనకి ఎక్స్టర్నల్ ఇన్పుట్ లేకుండానే అవుట్పుట్ వస్తుంది. బికాస్ ఆఫ్ ఫ్రమ్ ది ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఇట్ సెల్ఫ్ జనరేటెడ్ ఫ్రమ్ దిస్ ఇన్పుట్ సిగ్నల్. ఓకే, దాన్ని యాంప్లిఫైర్ ఇన్పుట్కి ఇస్తాము. దాంట్లోనే మనకు ఆసిలేషన్స్ ప్రొడ్యూస్ అవుతాయి అనమాట. ఆసిలేషన్ టైప్సే డాంప్డ్ ఆసిలేషన్స్, సస్టైన్డ్ ఆసిలేషన్స్ అని ఉంటాయి. అగైన్ డాంప్డ్ ఆసిలేషన్స్ లో డై డౌన్ అండ్ గ్రో అప్ ఆసిలేషన్ అని 2 టైప్స్ ఉన్నాయి. అవి డిస్క్రిప్షన్ ఉంది, చెప్తాను. నెక్స్ట్ ఎసెన్షియల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది సైన్సాయిడల్ ఆసిలేటర్స్. దీంట్లో ట్యూన్డ్ సర్క్యూట్ ఆసిలేటర్,
ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్, నెగిటివ్ రెసిస్టెన్స్ ఆసిలేటర్, ఓకేనా, పీజీ ఎలక్ట్రిక్ క్రిస్టల్ ఆసిలేటర్, ఇవి మెయిన్గా తీసుకుంటారు. ఇవి కాకుండా ఇంకా కొన్ని హార్ట్లీ ఆసిలేటర్, కాల్పిట్స్ ఆసిలేటర్, క్లాప్ ఆసిలేటర్, ఓకేనా, వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆసిలేటర్స్ ఉన్నాయండి క్లాసిఫికేషన్స్లో. అవి కూడా తీసుకుందాం. నెక్స్ట్ ఎసెన్షియల్ బ్లాక్స్. ఎసెన్షియల్ బ్లాక్స్ అంటే మనకు ట్యాంక్ సర్క్యూట్, దీన్నే ఎల్సీ నెట్వర్క్ తీసుకుంటాం చూసారా, ఆ ఎల్సీ నెట్వర్క్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ట్యాంక్ సర్క్యూట్ అంటారు, టిఏఎన్కే. ఆర్ ట్యూన్డ్ సర్క్యూట్. మనకు ట్యూన్డ్ వోల్టేజ్ యాంప్లిఫైర్ అనేది పవర్ యాంప్లిఫైర్ తర్వాత ఇంకో టాపిక్ ఉంది. దాంట్లో వన్ ఆఫ్ ది సర్క్యూట్ అన్నమాట ట్యూన్ సర్క్యూట్. అంటే ట్యూన్ అనగానే ఎల్సి ఇండక్టర్ అండ్ కెపాసిటర్ ప్యారలల్ కాంబినేషన్ ఏదైతే ఉందో దాన్ని ట్యూన్ సర్క్యూట్ అంటారు. ఇట్ ఈస్ ఆల్సో ఫీడ్బ్యాక్ సర్క్యూట్. ఓకే, అలాగే దీన్ని ఇంకో రెజోనెంట్ సర్క్యూట్స్ కూడా అంటారు దాన్ని. సో ఎల్సి నెట్వర్క్ ని ట్యాంక్ సర్క్యూట్ ఆర్ ట్యూన్ సర్క్యూట్ ఆర్ ఫీడ్బ్యాక్ సర్క్యూట్స్ ఆర్ రెజోనెంట్ సర్క్యూట్స్ అని కూడా తీసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఉంది, యాంప్లిఫైర్ సర్క్యూట్. ఓకేనండి, ఇవి ఎసెన్షియల్ బ్లాక్స్ అనమాట ఇవి. నెక్స్ట్ కండిషన్స్ ఒకటి ఉంటాయండి ఆసిలేటర్స్ లో. ఆ కండిషన్ ఏంటంటే బార్కాషన్ క్రిటీరియన్ కండిషన్ అనేది ఒకటి వస్తుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. బార్కాషన్ క్రిటీరియన్ కండిషన్. వాట్ ఈస్ ద బార్కాషన్ క్రిటీరియన్ కండిషన్ అంటే చూడండి, ఇక్కడ మనకి ఫీడ్బ్యాక్ నెట్వర్క్ పాజిటివ్ ఫీడ్బ్యాక్, నెగిటివ్ ఫీడ్బ్యాక్ అన్నాం కదా. నెగిటివ్ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ తీసుకున్నప్పుడు గెయిన్ ఆఫ్ ది యాంప్లిఫైర్ ఏం తీసుకున్నామంటే ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు గుర్తుందా ఆ ఈక్వేషన్ మీకు? కామన్ డెరివేషన్ ఒకటి చేసాము, ఏ బై 1 మైనస్ ఆర్ ప్లస్ బీటా ఏ అని కామన్ డెరివేషన్ చేసాము. అది హియర్ 1 మైనస్ ఆర్ ప్లస్ బీటా ఈజ్ నోన్ యాజ్ డి సెన్సిటివిటీ ఫ్యాక్టర్ అన్నాం దీన్ని. గుర్తుందా, నెగిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ చెప్పినట్టు ఇచ్చాను. సో దీంట్లో మైనస్ తీసుకుంటే కనుక ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు అంటే క్లోజ్ లూప్ గెయిన్ ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై 1 మైనస్ బీటా ఏ అనేది నెగిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్కి అప్లై చేస్తాం ఫార్ములా. ఇది నెగిటివ్ అయితే. అదే పాజిటివ్ దేనికి తీసుకున్నాము, పాజిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్లో ఆసిలేటర్ తీసుకుంటాము. సారీ, 1 ప్లస్ బీటా నెగిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్, నాట్ నెగిటివ్. అప్పుడు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇది ఏమవుతుంది, పాజిటివ్ సైన్ అనేది నెగిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ తీసుకున్నాం, గుర్తుందండి. రైట్, పాజిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్కి ఏం తీసుకుంటున్నాము, 1 మైనస్ బీటా తీసుకుంటాం. ఒకసారి ఎరేజ్ చేస్తున్నాను చూడండి. రైట్, ఇప్పుడు మనకి తీసుకున్న ఫ్యాక్టర్ ఏమవుతుంది, పాజిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ కే సైన్ నెగిటివ్ అవుతుంది. ఓకేనా. దీంట్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి టెర్మినాలజీ. ఏఎఫ్ ఒకటి ఉంది, ఓకేనా. ఫస్ట్ ఏఎఫ్, నెక్స్ట్ ఏ ఉంది, నెక్స్ట్ బీటా ఉంది, అండ్ నెక్స్ట్ బీటా ఏ ఉంది. మొత్తం 1 2 3 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయండి ఇందులో. ఓకేనా, ఇది 1 2 బీటా అనేది 3 తీసుకుంటే బీటా ఏ అనేది 4 టర్మ్స్ ఉన్నాయి ఇందులో. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి అవి. హియర్ ఏ ఈజ్ ద చూడండి, ఏ ఈజ్ వితౌట్ ఫీడ్బ్యాక్ ఓపెన్ లూప్ గెయిన్ అంటారు దీన్ని. వితౌట్ ఫీడ్బ్యాక్ ఆర్ ఓపెన్ లూప్ గెయిన్ ఏ. అండ్ ఏఎఫ్ ఈజ్ క్లోజ్డ్ లూప్ గెయిన్ ఆర్ విత్ ఫీడ్బ్యాక్ గెయిన్ ఏఎఫ్. బీటా మీన్స్ ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్ ఇది. ఓకేనండి, ఇట్ ఈస్ నాట్ కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్. సో ఇన్ ద ఆసిలేటర్ సర్క్యూట్ బీటా ఇస్ ద ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్ ఫ్రమ్ ది ఫీడ్బ్యాక్ నెట్వర్క్. అంటే బీటా ఏ రెండు కలిపి ఉన్న చూసారండి, ఫోర్త్ టర్మ్. బీటా ఏ ఈజ్ క్లోజ్డ్ లూప్ గెయిన్, అంటే లూప్ గెయిన్ వస్తుంది అనమాట. ఇది లూప్ గెయిన్ ఈజ్ నోన్ యాజ్ ఏ ఇంటూ బీటా. ఏ అనేది వితౌట్ ఫీడ్బ్యాక్ అంటే ఓపెన్ లూప్ గెయిన్ వస్తుంది. బీటా ఈజ్ ద ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్. ఈ రెండింటి ప్రోడక్ట్ ఏం చేస్తామంటే లూప్ గెయిన్ అంటారు. గుర్తుపెట్టుకోండి అమ్మ, ఇది లూప్ గెయిన్. బట్ ఇప్పుడు ఆసిలేటర్స్ లో ఏంటంటే ఈ లూప్ గెయిన్ అనేది కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటారు. ఇఫ్ బీటా ఏ చూడండి, ఇఫ్ బీటా ఏ గ్రేటర్ దాన్ 1, లెస్ దాన్ 1, ఈక్వల్స్ టు 1 తీసుకుంటే 3 కండిషన్స్ ఉంటాయి ఇందులో. ఈ గ్రేటర్ దాన్ 1, లెస్ దాన్ 1 ఇండికేట్స్ ది బార్కాషన్ క్రిటీరియన్ కండిషన్. మనకి డాంప్డ్ ఆసిలేషన్స్ తీసుకున్నాం చూసారా, ఈ డై డౌన్ గ్రో అప్ ఆసిలేషన్స్ అంటారు ఈ రెండును. ఇఫ్ బీటా ఏ ఈక్వల్స్ టు 1 అయింది అనుకోండి, సో ఇట్ ఈస్ సస్టైన్డ్ ఆసిలేషన్స్ అంటారు. నా ఆసిలేషన్స్ టైప్స్ ఇవి. ఇందాక ఆసిలేషన్స్ అన్నాం చూసారా, ఆసిలేషన్స్ టైప్స్. సార్ మళ్ళీ డ్రా చేస్తున్నాను చూడండి దీన్ని. దీని నుంచి మనకి ఇఫ్ బీటా ఈజ్ ఈక్వల్ 1 తీసుకున్నప్పుడు కండిషన్ ఏమవుతుంది, ఏఎఫ్ ఎంత అవుతుంది చెప్పగలరా? రెస్పాండ్ ఎనీవన్. ఇఫ్ బీటా ఈక్వల్స్ టు ఏ
దెన్ వాట్ అబౌట్ క్లోజ్డ్ లూప్ గెయిన్ ఏఎఫ్? ఎవరైనా ఆన్సర్ చేయండి అమ్మవి. ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై 1 మైనస్ బీటా ఏ. ఇది పాజిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్ క్లోజ్ లూప్ గెయిన్ డెరివేషన్ పార్ట్. దీని నుంచి బీటా ఏ ఈక్వల్స్ 1 తీసుకున్నాం అనుకోండి, సస్టైన్డ్ కండిషన్ అన్నాం. అప్పుడు ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? ఇన్ఫినిటీ అవుతుంది. రైట్, ఇన్ఫినిటీ అవుతుంది. అంటే ఇన్ఫినిటీ మీన్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/0 కదా. ఓకే, కానీ ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ ఏం తీసుకున్నాం? క్లోజ్డ్ లూప్ గెయిన్ అన్నాం. దట్ మీన్స్ అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్ ఈజ్ ద సోర్స్ వోల్టేజ్. క్లోజ్డ్ లూప్ అనగానే లూప్ సర్క్యూట్ ఏం చేసుకున్నా? సోర్స్ సిగ్నల్ తీసుకోవాలి. సో ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ V0 బై విఎస్ కంపేర్ టు, చూడండి లాస్ట్లో ఇన్ఫినిటీ అన్నారు, అది 1/0 అవుతుంది. ఈ రెండింటిని ఈక్వల్ చేయండి. V0 ఈజ్ ఈక్వల్ టు 1 అయింది, విఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. దట్ మీన్స్ there is an output voltage. 1 means there is an output voltage without any external input. ఇక్కడ external అనేది సోర్స్ సిగ్నల్. దట్ ఈస్ కాల్డ్ ఆసిలేటర్ సర్క్యూట్. ఇప్పుడు ఈ కండిషన్ ఏంటి? ఇప్పుడు బీటా ఏ ఈజ్ ఈక్వల్ 1 తీసుకున్నారు, ఓకేనా. బీటా ఈజ్ ఈక్వల్ 1 తీసుకున్నప్పుడు V0 ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అయింది. సో అది కండిషన్. అప్పుడు మనకి బార్కాషన్ క్రిటియన్ కండిషన్ చెక్ చేసినప్పుడు ఏఎఫ్ ఈజ్ టెన్స్ ఇన్ఫినిటీ అనేది ఎప్పుడు అవుతుంది కండిషన్ అంటే, నౌ ఫీడ్బ్యాక్ వోల్టేజ్ విఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ వోల్టేజ్ విఐ అయినప్పుడు అది ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అదే లాస్ట్ డెరివేషన్ ఉంది, మీరు చెక్ చేయాలని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ది ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఫీడ్బ్యాక్ వోల్టేజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ వోల్టేజ్. ఎందుకని? సోర్స్ వోల్టేజ్ ఈజ్ 0. సో బ్లాక్ డయాగ్రామ్ లో సోర్స్ వోల్టేజ్ యాక్సెప్ట్ చేసాం అనుకోండి, ఆ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ నుంచి వచ్చే సిగ్నల్ డైరెక్ట్ యాంప్లిఫైర్ ఇన్పుట్ అవుతుంది. ఆ యాంప్లిఫైర్ అవుట్పుట్ సమ్ ఆఫ్ ది ఫ్రాక్షన్ ఆఫ్ ది అవుట్పుట్ ఇస్ యాడెడ్ టు ది ఫీడ్బ్యాక్ నెట్వర్క్ అన్నాం. సో అదంతా కూడా బ్లాక్ డయాగ్రామ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ చదివారు, ఇప్పుడు కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఫర్దర్ గా ఉంటుంది, చెక్ చేయండి అమ్మది. ఓకే, గాట్ ఇట్ రైట్. ఇప్పుడు ఈ బార్కాషన్ క్రైటీరియన్ కండిషన్ ఏంటంటే, ఇఫ్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ గెయిన్ టెన్స్ టు ఇన్ఫినిటీ. అప్పుడు మీకు బార్కాషన్ క్రైటీరియన్ కండిషన్ అనేది వస్తుందా తెలుస్తుంది అనమాట. అవి ఇక్కడ చూడండి, బార్కాషన్ క్రైటీరియన్ ఇచ్చాను. బార్కాషన్ BARKHEAUSEN, Barkashan criterion of oscillations. It should be positive feedback amplifier, an oscillator, and the features of the oscillations అని ఉన్నాయి LC oscillations లో. ఆ డిస్కషన్ ఇచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. అలాగే ఫేజ్ షిఫ్ట్ కూడా వస్తుందండి. అవి ఆసిలేటర్స్ లో మీకు ఫేజ్ షిఫ్ట్ తీసుకున్నప్పుడు, ఓకేనా, ఫేజ్ షిఫ్ట్ ఎంత వస్తుంది? 0 degrees ఫేజ్ షిఫ్ట్ వస్తుంది. ఎందుకని 0 degrees ఆర్ 360 degrees అన్నాము? 0 degrees ఆర్ 360 degrees phase shift. Actually, oscillator contains 2 blocks kada. 2 blocks lo first one amplifier block and second one feedback network. Second one feedback network. ఈ యాంప్లిఫైర్ సర్క్యూట్ యూజింగ్ సిఏ యాంప్లిఫైర్, బీజేటీ తీసుకుంటే సిఏ యాంప్లిఫైర్ వస్తుంది, ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ తీసుకుంటే కామన్ సోర్స్ వస్తుంది. సో యాంప్లిఫైర్స్ మనకి బీజేటీ ఫెట్ రెండు కూడా యూజ్ చేయొచ్చు. ఎగ్జామినేషన్ ఏది అడిగితే మీకు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. నౌ యాంప్లిఫైర్ సర్క్యూట్ నుంచి ఇట్ ప్రొవైడ్స్, సి యాంప్లిఫైర్ ప్రొవైడ్స్ 180 degrees ఫేజ్ షిఫ్ట్, ఓకేనండి, ప్లస్ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఆర్సీ సెక్షన్ ఆర్ ఎల్సీ సెక్షన్, ఇది 180 degrees ప్రొడ్యూస్ చేస్తుంది. అప్పుడు టోటల్ ఫేజ్ షిఫ్ట్ ఎంత వస్తుంది? 360 degrees ఆర్ 0 degrees ఫేజ్ షిఫ్ట్. అంటే అవుట్పుట్ అనేది సైన్సాయిడల్ క్లియర్ వేవ్ ఫామ్ వస్తుంది అనమాట. అవి ఇట్ ఈస్ ది V0, ఆసిలేటర్ కి V0 వస్తుంది, ఇన్పుట్ ఉండదు. ఓకేనా. బట్ ఇన్పుట్ ఎనర్జీ అని మనకి సోర్స్ ఎనర్జీ ఎక్కడ తీసుకుని డీసీ సప్లై నుంచి వస్తుంది అనమాట. అవి ఇన్పుట్ సిగ్నల్ ఫ్రమ్ ది ఎల్సీ నెట్వర్క్, ఫీడ్బ్యాక్ నెట్వర్క్, ఆర్సీ సెక్షన్ ఆర్ ఎల్సీ సెక్షన్. బట్ ఇట్ సో అవుట్పుట్ క్లిస్టర్ క్లియర్ గా వస్తుంది అనమాట. ఏ విధంగా వస్తుంది? ఫ్రమ్ దట్ అవుట్పుట్ యాంప్లిఫైర్ ఇక్కడ నుంచి మనం డెరైవ్ చేయాల్సిన 2 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ అండ్ కండిషన్ ఫర్ ఆసిలేషన్. సస్టైన్డ్ కండిషన్స్ అన్నాం చూసారా, ఆ సస్టైన్డ్ కండిషన్ కి ఆసిలేషన్ కి డెరైవ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ప్రతి ఆసిలేటర్స్ కి 2 డెరివేషన్స్ పార్ట్స్ ఉంటాయి. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ ఎఫ్ తీసుకుంటాము, కండిషన్ ఆఫ్ ఆసిలేటర్. ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ లో మనకి ఎల్సీ నెట్వర్క్ నుంచి ఆర్సీ నెట్వర్క్ నుంచి 2 వస్తాయి. అలాగే కండిషన్ అనేది డిఫరెంట్ కేసెస్ ఉంటాయండి. అవి సపోజ్ ట్యూన్డ్ కలెక్టర్ అనుకోండి, మ్యూచువల్ ఇండక్టెన్స్ కానీ ఇండక్టెన్స్ కానీ తీసుకుంటాము. కాల్పిట్స్ ఆసిలేటర్స్ నుంచి అయితే రేషియో ఆఫ్ కెపాసిటెన్స్ తీసుకుంటాము. ఆర్సీ సెక్షన్ అయితే రేషియో ఆఫ్ రెసిస్టెన్సెస్ R1/R2 కండిషన్ ఎలాగా ఉంటుంది తీసుకుంటాము.
హార్ట్లీ ఆసిలేటర్ అయితే ఇండక్టెన్స్ వాల్యూస్ తీసుకుంటాము. తర్వాత హెచ్ఎఫ్ఈ వాల్యూ ఆర్సీ సెక్షన్లో హెచ్ఎఫ్ఈ ఇస్ ద హౌ మచ్ ఆఫ్ హెచ్ఎఫ్ఈ అనేది తీసుకుంటాం. ఇవన్నీ కూడా కండిషన్స్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ అనేది ఎంత వస్తుందని డెరైవ్ చేస్తాం. జనరల్లీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ ఫర్ ది ఆర్సీ నెట్వర్క్ ఎంత వస్తుందంటే 1/2πRC. ఎఫ్ ఈజ్ ఈక్వల్ 1/2πRC హెడ్జ్. ఇది ఆర్సీ సెక్షన్లో వస్తుంది. అంటే ఆర్సీ అనేది ఆర్ ఈక్వలెంట్ సి ఈక్వలెంట్ తీసుకోవచ్చు. ఓకే, అలాగే ఎల్సీ నెట్వర్క్లు తీసుకున్నారనుకోండి, ఎల్సీ నెట్వర్క్లో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ ఎలా ఉంటుంది అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/2π√LC. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇవన్నీ డెరివేషన్లో వస్తాయి, చెక్ చేసుకుందరు కానీ 1/2π/√LC. ఇది కూడా హెడ్జ్ అనమాట. ఇది ఎల్సీ నెట్వర్క్లో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్. ఆర్సీ నెట్వర్క్ కింద చూపించారు 1/2πRC. ఆ 1/2πRC అనేది ఆర్సీ సెక్షన్లో లో ఫ్రీక్వెన్సీగా తీసుకుంటారు ఎఫ్ వాల్యూ. ఎందుకని 1/2πRC కదా. ఇది రెసిస్టెన్స్ కిలో ఓమ్స్లో ఉంటుంది, కెపాసిటెన్స్ ఇన్ ఆర్డర్ ఆఫ్ పీకో ఫారడ్ ఆర్ మైక్రో ఫారడ్స్ ఉంటుంది. సో డెనామినేటర్ ఫ్యాక్టర్లో కిలో ఉంది అంటే ఆటోమేటిక్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుందండి, ఇది లో ఉంటుంది అనమాట. అవి అంటే ఇది ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజ్. ఆర్సీ సెక్షన్ అనేది ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజ్, లో ఫ్రీక్వెన్సీ రేంజ్ అనమాట. ప్లీజ్ రిమెంబర్. అలాగే ఎల్సీ సెక్షన్లో తీసుకున్నారనుకోండి, సో ఇక్కడ డినామినేటర్లో ఎల్ అండ్ సి బోత్ ఆర్ వెరీ లో ఇన్ ఆర్డర్ ఆఫ్ మైక్రో మిలియర్ మైక్రో ఇండక్టెన్స్ ఉంటుంది, కెపాసిటెన్స్ నానో పీకోలో ఉంటుంది. ఓకేనండి. దెన్ ఆటోమేటికల్లీ డినామినేటర్లో ఎల్సీ నెట్వర్క్స్ అన్ని కూడా ఏమవుతాయి, ఫ్రీక్వెన్సీలో ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో ఇది ఫ్రీక్వెన్సీ హై ఫ్రీక్వెన్సీ వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ద రేడియో ఫ్రీక్వెన్సీ రేంజ్, హై ఫ్రీక్వెన్సీ రేంజ్ అంటారు అనమాట. సో ఆ విధంగా డెరైవ్ చేయొచ్చు. ఇక్కడ ఎల్సీ ఇస్ ద ఎల్ ఈక్వలెంట్ సి ఈక్వలెంట్ అనే వస్తాయి. ఇండక్టెన్స్లు తీసుకున్నారనుకోండి, L1 L2 కాంబినేషన్స్ ఉంటాయి. కెపాసిటెన్స్ కాల్పిట్స్ ఆసిలేటర్ ఉంటుంది క్లాసిఫికేషన్స్లో. కాల్పిట్స్ సి ఈక్వలెంట్ వస్తుంది, C1 C2 కాంబినేషన్స్. క్లాప్ ఆసిలేటర్ అనేది వస్తుంది, క్రిస్టల్ ఆసిలేటర్ వస్తుంది, ట్యూన్డ్ కలెక్టర్ ఆసిలేటర్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఎల్సీ నెట్వర్క్. ఓకే నమ్మవి. ప్లీజ్ రిమెంబర్, ఆర్సీ నెట్వర్క్ ఈజ్ ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజ్ అండ్ ఎల్సీ నెట్వర్క్ ఈజ్ ద రేడియో ఫ్రీక్వెన్సీ, మీన్స్ హై ఫ్రీక్వెన్సీ అనమాట. అవి కమ్యూనికేషన్ మీకు క్యారియర్ సిగ్నల్ తీసుకుంటారు చూసారా, క్యారియర్ సిగ్నల్ హై ఫ్రీక్వెన్సీ రేంజ్ సిగ్నల్, అది సైన్స్ వాడాలి. రైట్. ఇది ఫ్రీక్వెన్సీ డిస్క్రిప్షన్. తర్వాత ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఫర్దర్గా నేర్చుకుంటాం. జాగ్రత్త స్టడీ చేయండి అన్నారు. చెప్పిన రాసుకుంటూ ఉండండి సపరేట్ హింట్ క్వశ్చన్స్. నెక్స్ట్ క్లాసిఫికేషన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆసిలేటర్స్ ఉన్నాయి చూడండి. ఎల్సీ ఆసిలేషన్స్ మీకు ట్యూన్ కలెక్టర్ ఆసిలేటర్ సిలబస్లో లేదు, లాస్ట్లో ఒకసారి డిస్కస్ చేద్దాం. వీటి నుంచి టు క్యాల్కులేట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ అండ్ కండిషన్ ఫర్ ఆసిలేటర్. ఆల్మోస్ట్ ఆల్ టైప్ ఆఫ్ ఆసిలేటర్స్ అన్ని కూడా మనకు డెరివేషన్ ఈ 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్, సెకండ్ వన్ కండిషన్ ఆఫ్ ఆసిలేటర్. అందులో ట్యూన్ కలెక్టర్ ఆసిలేటర్, హార్ట్లీ ఆసిలేటర్. మీకు ట్యూన్ కలెక్టర్ ఆసిలేటర్ సిలబస్లో లేదు. హార్ట్లీ ఆసిలేటర్, కాల్పిట్స్ ఆసిలేటర్, క్లాప్ ఆసిలేటర్ కూడా లేదు సిలబస్లో. అని చెప్తాను టైం చూసుకొని. నెక్స్ట్ ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్, వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్. ఈ వెయిన్ బ్రిడ్జ్ అనేది బీజేటీ, తర్వాత ఫెట్ అండ్ ఆప్ యాంప్ మూడింటి నుంచి కూడా డెరైవ్ చేయొచ్చండి. అవి మూడు చెప్తాను, జాగ్రత్త నోట్ చేసుకోండి. అండ్ క్రిస్టల్ ఆసిలేటర్, ఎల్సీ నెట్వర్క్ ఇదంతా కూడా. అండ్ ఫ్రీక్వెన్సీ స్టెబిలిటీ ఆఫ్ ఆసిలేటర్. ఇవి మీకు ఆసిలేటర్లో నేర్చుకోవాల్సింది యాజ్ పర్ ది సిలబస్. ఓకే, ఇది సిలబస్ డిస్క్రిప్షన్. నెక్స్ట్ కంటిన్యూ డెఫినేషన్స్ ఉన్నాయి, నోట్ చేసుకుందాం. రైట్, కమ్ టు ది మెయిన్ టాపిక్స్. ఆసిలేటర్స్ మంది వచ్చారు 175, ఇంకా 25, ఒక 10, 35 మెంబర్స్ ఆబ్సెంట్ ఉన్నారు. ఎప్పటికైనా హాఫ్ ఆఫ్ టైం అయిపోయింది. చూడండి అమ్మా, ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి అందరికీ. ఓకేనా, ఎవరు ఆబ్సెంట్ అవ్వద్దు, మిస్ అవ్వకండి. ఒక 35 మెంబర్స్ ఆబ్సెంట్స్ కనిపించాలి, జాబ్ చూసుకున్నామా. రైట్, ఆసిలేటర్స్ సరే డెఫినేషన్స్ ఉన్నాయి, చూసిన తర్వాత డెరివేషన్స్ కట్టుకుందాం. ఆసిలేటర్ ఈజ్ ఎన్ యాంప్లిఫైయర్, ఇండికేట్ చేస్తున్నాను చూడండి.
oscillator is an amplifier with positive feedback. Okay, that means positive feedback is also known as oscillators అంటారు. దాంట్లో which produces an output, ఇక్కడ అవుట్పుట్ సిగ్నల్ కానీ అవుట్పుట్ వోల్టేజ్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. an output without any external input, it is the main derivation part. ఇందాక డిఫైన్ చేశాను. AF is equal to A by 1 minus beta A ఈక్వేషన్ కదా. ఇందులో if beta A equals to 1, if beta A equals to unity, then gain tends to infinity. ఓకేనండి. సో ఇన్ఫినిటీ ఈజ్ కూడా 1/0 అన్నాం కాబట్టి ఏఎఫ్ ఈజ్ కూడా V0/Vs. ఇది విత్ ఫీడ్బ్యాక్ కాబట్టి ఇన్పుట్ వోల్టేజ్ Vs గా తీసుకోవాలి. ఆ రెండు కంపేర్ చేస్తే దెర్ ఈజ్ అన్ అవుట్పుట్ వోల్టేజ్ వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఇన్పుట్ ఈజ్ నోన్ యాజ్ ఆసిలేటర్ ఆర్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్. గుర్తుపెట్టుకోండి అది. ఇట్ పెర్ఫార్మ్స్ ది ఆపరేషన్ ఎట్ హై ఫ్రీక్వెన్సీస్. ఇట్ పెర్ఫార్మ్స్ ఆపరేషన్ ఎట్ హై ఫ్రీక్వెన్సీస్ and it is just opposite to that of the rectifier circuit. The function of an oscillator circuit is similar to that of an amplifier circuit. Oscillator circuit function ఏదైతే ఉందో అది amplifier circuit, oscillators కూడా అలానే వస్తుంది. ఓకేనండి, ఇది ఫీడ్బ్యాక్ నెట్వర్క్. నెక్స్ట్ క్లాసిఫికేషన్స్. సో ఇందాక చెప్పిన క్లాసిఫికేషన్ కూడా డెప్త్గా ఉంటుంది చూడండి, 1 by 1. ఈ క్లాసిఫికేషన్స్ బేస్డ్ ఆన్ ది 3 types ఇచ్చాను. ఫస్ట్ వన్ బేస్డ్ ఆన్ ది షేప్ ఆఫ్ అవుట్పుట్ ఆసిలేట్స్. ఓకేనా, అవుట్పుట్ వేవ్ ఫార్మ్ షేప్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి మనకి బేసిక్ తీసుకోవచ్చు అండి ఆసిలేషన్ క్లాసిఫికేషన్స్. దెర్ ఆర్ 2 types. ఫస్ట్ వన్ సైన్సాయిడల్ ఆసిలేటర్, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ హార్మోనిక్ అంటారు ఇవి. హార్మోనిక్ ఆసిలేటర్ ఇవి. సైన్సాయిడల్ ఆసిలేటర్ దట్ మీన్స్ విచ్ జనరేట్స్ సైన్ వేవ్ ఫార్మ్ ఎట్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్. డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్, ప్లీజ్ రిమెంబర్. ఓకే, అలాగే సెకండ్ వన్ ఈజ్ ద నాన్ సైన్సాయిడల్, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ రిలాక్సేషన్. చూడండి, సైన్సాయిడల్ కి అనదర్ నేమో హార్మోనిక్ ఆసిలేటర్ అన్నాము, నాన్ సైన్సాయిడల్ కి రిలాక్సేషన్ అన్నది. మెటీరియల్ చివరి దాంట్లో క్లియర్ గా ఇచ్చాను, ఒకసారి స్టడీ చేయండి అమ్మ. అవి రిలాక్సేషన్ ఆసిలేటర్ మీన్స్ విచ్ జనరేట్స్ ది నాన్ సైన్సాయిడల్ వేవ్ ఫార్మ్ అట్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ. ఓకే, ఫస్ట్ క్లాసిఫికేషన్ ఇది. సెకండ్ వన్ బేస్డ్ ఆన్ ది సర్క్యూట్ కాంపోనెంట్స్ used in the circuit are 2 types. 2 types లో RC oscillators, LC oscillators. ఇవి సర్క్యూట్ బేస్డ్ ఆన్ సర్క్యూట్ కాంపోనెంట్స్ గా తీసుకుంటాం. యునో RC మీన్స్ రెసిస్టెన్స్ అండ్ కెపాసిటెన్స్. ఓకే, రెసిస్టర్ అండ్ కెపాసిటర్ కాంపోనెంట్స్ యూజింగ్ ది ఆసిలేటర్ సర్క్యూట్. ఇట్ ఈస్ వన్ టైప్. సో ఇట్ ఈస్ ద ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజ్. ఎందుకంటే లో ఫ్రీక్వెన్సీ అని చెప్పాము సార్ RC నెట్వర్క్ ది, because f is equal to 1/2 pi into RC mode అనమాట, అది ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజ్. అండ్ సెకండ్ వన్ ఈస్ ద LC, బోత్ ఆర్ సర్క్యూట్ కాంపోనెంట్ బేస్డ్. సో LC నెట్వర్క్ ఈస్ ద హై ఫ్రీక్వెన్సీ అన్నాం, దట్ ఈస్ రేడియో ఫ్రీక్వెన్సీ. ఓకే, మీన్స్ f is equal to 1/2 pi into square root of LC. ఆ స్క్వేర్ రూట్ ఆఫ్ LC అనేది ఎలా వస్తుంది అంటే అది రెజొనెంట్ కండిషన్స్ లో XL is equal to XC, XL is equal to XC అంటారు రెజొనెంట్ కండిషన్. where XL is equal to omega j omega L, X is equal to 1/j omega C. రెండింటిని సింప్లిఫై చేస్తే వేర్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πf. ఓకేనా, ఆ ఎఫ్ సింప్లిఫై చేస్తామంటే ఎఫ్ సింప్లిఫై చేసినప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్ 1/2 pi into square root of LC వస్తుంది. దీన్ని రెజొనెన్స్ కండిషన్ అంటారు. ఓకేనండి, ఫర్దర్ గా వస్తుంది చూద్దాం. నెక్స్ట్ బేస్డ్ ఆన్ ది రిమైనింగ్ సర్క్యూట్స్ చూడండి. ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్, బేస్డ్ ఆన్ ది ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్ ఏంటో చూద్దాం. ఫస్ట్ 2 తెలిసినాయి కదా. ఫస్ట్ వన్ టైప్ ఆఫ్ అవుట్పుట్ వేవ్ ఫార్మ్, సైన్సాయిడల్ అండ్ సైన్సాయిడల్. సెకండ్ కేసు టైప్ ఆఫ్ కాంపోనెంట్స్, LC ఆర్ RC. నెక్స్ట్ థర్డ్ వన్ బేస్డ్ ఆన్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేటర్. ఓకే, ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. 2 types. ఫస్ట్ వన్ ఈస్ ఆడియో ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్. ది మీనింగ్ ఏంటంటే విచ్ జనరేట్స్ సిగ్నల్స్ ఇన్ ది ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజ్. ఈ ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేవి కూడా దీని తర్వాత ఉన్నాయి, డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ రేంజెస్ చెప్తాను, నోట్ చేసుకోండి. కాంపిటేటివ్ లెవెల్ ఎగ్జామినేషన్స్ లో కూడా మీకు యూస్ఫుల్ అవుతున్నాయి. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ ఇస్ ద రేడియో ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్.
Okay, both are based on the frequency of oscillators classifications level. So radio frequency means which is generates the signals in radio frequency range, RF range. Main classifications ఉండేవి. ఓకేనా? 3 క్లాసిఫికేషన్స్ ఇచ్చాను. ఒక్కొక్క దాంట్లో ఈచ్ 2 టైప్స్ ఉన్నాయి. వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ ఈ క్లాసిఫికేషన్స్‌లో మీకు ఒక టేబుల్ ఫ్లో చార్ట్ టైప్ ఇచ్చాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చాలా డిస్క్రిప్షన్స్ ఉన్నాయి ఇందులో. ఫ్లో చార్ట్ ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఏ టైప్ యాంప్లిఫైర్స్ ఎలా వస్తాయి, క్లాసిఫికేషన్ అన్ని కూడా తెలుస్తుందమ్మా ఇందులో. రైట్. క్లాసిఫికేషన్ ఆఫ్ ది ఆసిలేటర్స్ సైనూసోయిడల్ ఆసిలేటర్స్ తీసుకున్నాం కదా. ఇన్ ది సైనూసోయిడల్ ఆసిలేటర్స్ 2 టైప్స్ క్లాసిఫికేషన్స్. ఫస్ట్ వన్ ఆడియో ఫ్రీక్వెన్సీ. చూడండి ఇక్కడ రాశాను. Here in the beta network is the RC section. చూడండి ఎన్ని కరెక్షన్ అయినాయి. బేటా నెట్వర్క్ మీన్స్ feedback factor. Feedback factor. It is not current amplification factor for common emitter configuration. Okay, please remember. Beta network in the oscillator is the feedback network only. A feedback network అనేది depending on the feedback type, feedback topology నేర్చుకున్నారు అవి. ఓకేనా? సో అట్లా తెలుస్తుంది. Here that feedback network is the RC section. Means audio frequency. Second one is the radio frequency. Beta network is the LC, high frequency. Again, audio frequency classified into 2 types. So audio frequency లో 2 oscillators వస్తాయి. రెండు అనేది ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి అవి. మీకు ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్ లో చదువుకున్నారు. ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్. దట్ ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్ సింగిల్ స్టేజ్, 2 స్టేజ్ యాంప్లిఫైర్స్ తీసుకున్నాం. ఫర్ సింగిల్ స్టేజ్ యాంప్లిఫైర్ దట్ ప్రొడ్యూసెస్ 180 degrees phase shift in the CE configuration. అండ్ 2 ఆర్సీ సెక్షన్స్ తీసుకుంటే 180 + 180 360 degrees ఆర్ 0 degrees ఫేజ్ షిఫ్ట్ వస్తుంది. ఓకే, అది యాంప్లిఫైర్ సర్క్యూట్స్ లో. కానీ ఇది ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్. ఆసిలేటర్ కి యాంప్లిఫైర్ కి చాలా తేడా ఉంది కదా. రైట్. ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ అనగానే ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్స్ ప్రొడ్యూసెస్ 0 degree. ఆసిలేటర్స్ అన్ని కూడా 0 degrees ఆర్ 360 degrees ఫేజ్ షిఫ్ట్ ప్రొడ్యూస్ అవుతుంది. అది బార్కాషన్ కండిషన్ వన్ ఆఫ్ ది పార్ట్. ఓకేనా? అది సైనూసోయిడల్ అవుట్పుట్, సైనూసోయిడల్ క్లియర్ సైనూసోయిడల్ వస్తుంది. ఇట్ షుడ్ బి పాజిటివ్ ఫీడ్బ్యాక్ and it produces 0 degrees or 360 degrees phase shift. If beta A is equal to 1, then gain, closed loop gain AF tends to infinity. అదే మీకు బార్కాషన్ క్రిటీరియన్ కండిషన్. దీంట్లో కూడా లాస్ట్ వస్తుంది, మళ్ళీ చెక్ చేయండి. సో అన్నిటి కూడా అది ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది నవ్ ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ వన్ టైప్. సెకండ్ ఆర్సీ సెక్షన్ వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్, WIEN. ఓకేనండి, వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్. ఇది కూడా వన్ ఆఫ్ ద ఆసిలేటర్ కాబట్టి దీంట్లో మీకు బీజేటీ, ఫెట్, నెక్స్ట్ ఆపరేషన్ యాంప్లిఫైర్ అని కూడా డిస్కస్ చేయొచ్చు దీంట్లో. ఇక్కడ బ్రాకెట్ లోడ్ పెట్టాను చూడండి. ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ విత్ ఇన్ బ్రాకెట్ ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ. దీనికి ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ లో వేరియబుల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఎందుకంటే వెయిన్ బ్రిడ్జ్ లో రెసిస్టెన్స్ కి వేరియబుల్ రెసిస్టెన్స్ ఇచ్చేస్తారు అక్కడ. సో దానివల్ల మీకు వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ అనేది వేరియబుల్ ఫ్రీక్వెన్సీ కోసం ఇచ్చేస్తాం. Okay, again RC phase shift oscillator again classified into 2 types. మ్యూట్ చేసుకోండి, ఎవరు మ్యూట్ చేసుకోండి. ఏదో చదవమంటుంది. అది రైట్. మ్యూట్ చేస్తాను అందరే. చూడండి ఇప్పుడు. నెక్స్ట్ ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ క్లాసిఫైడ్ ఇన్ 2 types, బీజేటీ అండ్ ఫెట్. మీరు బీజేటీ నేర్చుకున్నారంటే ఫెట్ ఆటోమేటిక్గా ఇవన్నీ చేయొచ్చు. ఫెట్ నుంచి కనుక కామన్ సోర్స్ కాన్ఫిగరేషన్ తీసుకుంటే ఇట్ ప్రొవైడ్స్ 180 degrees ఫేజ్ షిఫ్ట్. రిమైన్ పారామీటర్స్ అన్ని కూడా ఫెట్ నుంచి తీసుకోవచ్చు అవి. ఓకేనా? సింబల్స్ పారామీటర్స్ మార్చుకుంటే సరిపోతుంది మీ దీంట్లో. జస్ట్ సింబల్ ఆపరేషన్స్. ఫెట్ కానీ ఆపరేషనల్ యాంప్లిఫైర్ ఆప్ యాంప్ కానీ యూజ్ చేస్తే ఇన్పుట్ ఇంపిడెన్స్ ఈజ్ హై ఉంటుంది. అది బీజేటీ యూజ్ చేసుకుంటే ఇన్పుట్ ఇంపిడెన్స్ లో ఉంటుంది. ప్లీజ్ రిమెంబర్. అది కూడా కండిషన్స్ ఉన్నాయి, నెక్స్ట్ దాంట్లో వస్తుంది, అప్పుడు చెప్తాను, డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వన్ ఆర్సీ సెక్షన్ చూడండి. ఆర్సీ సెక్షన్ అయిపోయింది కదా. ఎల్సీ సెక్షన్ లో చూడండి క్లాసిఫికేషన్స్ లో.
Right. The radio frequency again classified into 5 types. First one, Hartley oscillator. Second one, Colpitts oscillator. Third one, clap oscillator. ఈ రెండు ఒకే మోడల్ ఉంటాయి, బట్ అడిషనల్ కెపాసిటెన్స్ ప్యారలల్ కనెక్షన్ యూజ్ చేస్తామండి. అవి రెండింటి కాల్పిట్స్ కి, క్లాప్ ఆసిలేటర్ కి. క్లాప్ ఆసిలేటర్ ఇస్ అడ్వాన్స్డ్ ఆఫ్ ది కాల్పిట్స్ ఆసిలేటర్. మీకు సిలబస్ లో లేదు ఇది అని నేను చెప్తాను, ఒకసారి లాస్ట్ లో చెక్ చేసుకుంది. కానీ అంటే క్రిస్టల్ ఆసిలేటర్, దీస్ ఆల్ ఆర్ ఎల్సీ నెట్వర్క్, క్రిస్టల్ ఆసిలేటర్ అండ్ ట్యూన్ కలెక్టర్ ఆసిలేటర్. లాస్ట్ 2 కూడా మీకు సిలబస్ లో లేవు. టైం ఉంటే కనుక నేను ఈ రెండు కూడా డిస్కస్ చేస్తాను. సో మీకు ఉన్న వల్ల హార్ట్లీ ఆసిలేటర్, కాల్పిట్స్ ఆసిలేటర్ ఇన్ ది ఎల్సీ నెట్వర్క్, ఆర్సీ నెట్వర్క్ లో ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ అండ్ వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్. ఓకే, ఇట్ ఈస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ది ఆసిలేటర్ సర్క్యూట్. మనం డిస్కస్ చేయాల్సిన పాయింట్స్ ఫ్రమ్ ద ఆల్ టైప్ ఆఫ్ ఆసిలేటర్ సర్క్యూట్స్ టు క్యాల్కులేట్ frequency of oscillation f and conditions of oscillation. కండిషన్ ఏంటనేది నోట్ చేసుకోవాలి. ఇది డెరివేషన్స్ పార్ట్ లో చూపించాల్సి వస్తుంది. ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకుని రెండింటికి ఫార్ములాస్ వస్తాయి. ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ లో మనకి డెరివేట్ చేసేటప్పుడు ద జనరల్ ఈక్వేషన్ అనేది ఒకటి వస్తుందండి. అవి ఎల్సీ నెట్వర్క్ లో వాటి నుంచి ఇట్ హ్యాస్ సమ్ ఇమేజినరీ అండ్ రియల్ టర్మ్, బికాస్ ఇండక్టెన్స్, రెసిస్టెన్స్, కెపాసిటెన్స్ యూజ్ చేస్తున్నారు. సో రెసిస్టెన్స్ ఈజ్ ద రియల్ టర్మ్, కెపాసిటెన్స్ అండ్ ఇండక్టెన్స్ ఇమేజినరీ టర్మ్స్. నో బోత్ కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి సమ్ టైమ్స్ ఈక్వేట్ ఇమేజినరీ పార్ట్, దెన్ ఫైండ్ అవుట్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్. ఓకేనండి. సమ్ టైమ్స్ రియల్ టర్మ్ ఈక్వల్ చేశారనుకోండి, సో డెరైవ్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్. అన్నిటికీ ఒకలా ఉండదు, డిఫరెంట్ కండిషన్స్ బట్టి మారుతాయి సర్క్యూట్స్ నుంచి. సో అది మనం చెక్ చేసుకుంటాం. The total equation contains real term and imaginary term. Equate imaginary part, then find out the frequency of oscillation sometimes, and equate real part, then find out the frequency of oscillation another time. And after that condition of oscillators అనేవి రిమైనింగ్ వస్తాయి. ఓకేనా. ఈ రెండిట్లో ఒకటి ఇమేజినరీ పార్ట్ ఈక్వేట్ చేసినప్పుడు ఫ్రీక్వెన్సీ వస్తే, రియల్ టర్మ్ ఈక్వేట్ చేసినప్పుడు కండిషన్ వస్తుంది అనేది, అండ్ వైస్ వెర్సా. సో ఆ విధంగా డెరివేషన్ ఉంటుంది. గుడ్. నెక్స్ట్ వన్, అందరు డెఫినేషన్స్ ఉన్నాయి చూడండి. అవి కింద ఆసిలేషన్స్, ఇందాక ఆసిలేటర్ డిస్కస్ చేసాం కదా. ఆసిలేషన్స్ లో అన్ని ఒకే చోట రాశాను, ఇందులో ఒకసారి అబ్జర్వ్ చేయండి. రైట్. ఆసిలేషన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 types. 2 types లో డాంప్డ్ ఆసిలేషన్స్, ఇచ్చాము. సెకండ్ ది సస్టైన్డ్ ఆసిలేషన్స్ అని. డాంప్డ్ ఆసిలేషన్స్ తీసుకున్నప్పుడు చూడండి, 2 వేవ్ ఫార్మ్స్ ఇచ్చాను చూడండి. ఇక్కడ గ్రోయింగ్ ఆసిలేషన్, డైయింగ్ ఆసిలేషన్ అని. ఇఫ్ బేటా ఏ ఆర్ ఏ బేటా ఈజ్ గ్రేటర్ దాన్ 1, దట్ ఈస్ గ్రోయింగ్ ఆసిలేషన్. చూడండి వేవ్ ఫామ్ ఎలా ఉందో సైనసాయిడల్ తీసుకుని ఇనిషియల్ లో నుంచి 0 నుంచి ఇంక్రీజ్ అవుతుండదు యాంప్లిట్యూడ్. ఇఫ్ యాంప్లిట్యూడ్ ఈజ్ వ్యారీస్ విత్ ది టైం పీరియడ్. చూసారా, లో టు హై ఇంక్రీజ్ అయింది, దాన్ని గ్రోయింగ్ అంటారు. సో వేవ్ ఫామ్ బట్టి కానీ డెఫినేషన్ బట్టి కానీ ఉంది, టైటిల్ బట్టి కూడా మనం చెప్పచ్చు. గ్రోయింగ్ ఆసిలేషన్ మీన్స్ యాంప్లిట్యూడ్ వ్యారీస్ విత్ ఆర్ ఇంక్రీజ్ విత్ ది ఫ్రీక్వెన్సీ ఆర్ టైం పీరియడ్. అలాగే డై డౌన్ ఆసిలేషన్ అంటే హైయెస్ట్ టు లోయెస్ట్ వస్తుంది చూడండి. యాంప్లిట్యూడ్ వ్యారీ అవుతుంది, బట్ హై టు లో డిక్రీజ్ అవుతుంది, దాన్ని డై డౌన్ ఆర్ డైయింగ్ ఆసిలేషన్స్ అంటారు. ఈ 2 కండిషన్స్ ని డాంప్డ్ ఆసిలేషన్స్ అంటాం అనమాట. ఇఫ్ బేటా ఏ ఈజ్ గ్రేటర్ దెన్ 1 ఈజ్ ద గ్రోయింగ్ ఆసిలేషన్. ఇఫ్ బేటా ఈజ్ లెస్ దెన్ 1 ఈజ్ ద డైయింగ్ ఆసిలేషన్. ఓకేనా. సెకండ్ టైం చూడండి, సస్టైన్డ్ ఆసిలేషన్. సస్టైన్డ్ ఆసిలేషన్ థర్డ్ కండిషన్ ఏం చేసుకున్నాము, ఏ బేటా ఈక్వల్స్ టు 1. ఏ బేటా ఈక్వల్స్ 1 అయినప్పుడు మనకు ఏవి టెన్స్ టు ఇన్ఫినిటీ తీసుకున్నాం కదా, ఏఎఫ్. సో ఆ కండిషన్స్ లో యాంప్లిట్యూడ్ ఏమవుతుంది, యాంప్లిట్యూడ్ ఇస్ మెయింటైన్ కాన్స్టెంట్. ఓకేనండి. యాంప్లిట్యూడ్ ఇస్ మెయింటైన్ కాన్స్టెంట్ విత్ ఇంక్రీజింగ్ ఫ్రీక్వెన్సీ. ఈ టైప్ ఆఫ్ ఆసిలేషన్ వస్తే కనుక అది సస్టైన్డ్ ఆసిలేషన్. మన అవుట్పుట్ లో సస్టైన్డ్ కండిషన్ అనేది ఒకటి రావాలి. సో ఇక్కడ రాసిన చూడండి, ఇఫ్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ద సిగ్నల్ decrease or increase with the time, those oscillations are called damped oscillations. Okay, that amplitude maintain constant, that is called sustained oscillations. So ఈ 2 types oscillations ఇక్కడ derive చేస్తాం. పైన కండిషన్స్ ఇంకొకసారి రాసాను చూడండి. ఏ బేటా లెస్ దెన్ 1 అయితే ద ఆసిలేషన్స్ డై డౌన్ అన్నాము, ఎనఫ్ ఎనర్జీ. ఏ బేటా గ్రేటర్ దెన్ 1, ఇట్ ఈస్ ద గ్రోయింగ్ ఆసిలేషన్స్. ఓకే. If it is returned to the input signal.
ఏ బేటా ఈక్వల్స్ 1 తీసుకుంటే అవుట్పుట్ రిమైన్స్ కాన్స్టెంట్ టు గెట్ సస్టైన్డ్ ఆసిలేషన్. డిస్క్రిప్షన్ అంతా కూడా ఇక్కడ ఇచ్చాను చూడండి 3 కండిషన్స్లో. దీని ఎలాబొరేటెడ్ కూడా ఫర్దర్ స్లైడ్స్లో కూడా ఉన్నాయి, ఒకసారి వెరిఫై చేయండి. బట్ ఇట్ ఆసిలేటర్ డెఫినేషన్ నేర్చుకున్నారు, ఆసిలేషన్స్ నేర్చుకున్నారు, క్లాసిఫికేషన్ ఆఫ్ ది ఆసిలేటర్స్ ఓకే డిఫైన్ చేసాము, కండిషన్స్ ఆఫ్ ది ఆసిలేషన్స్ డిఫైన్ చేసాము, దట్ ఈస్ డాంప్డ్ ఆసిలేషన్స్ అండ్ సస్టైన్డ్ ఆసిలేషన్స్. అవి రెండు ఏ బీటా నెట్వర్క్ కి గ్రేటర్ దాన్ 1, లెస్ దాన్ 1, ఈక్వల్స్ టు 1 కి సాటిస్ఫై చేసాం. ఆల్ టైప్ ఆఫ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్స్ కనెక్ట్ చేయాల్సినవి టు డిటర్మైన్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ అండ్ కండిషన్ ఫర్ ఆసిలేటర్. గట్ ఇట్ రైట్. నెక్స్ట్ చూద్దాం. బార్కాస్టింగ్ క్రైటీరియన్ కండిషన్ దగ్గర చెప్పాను కదా, ఇప్పుడు ఎలాబొరేటెడ్ గా ఉంది డిస్కస్ చేయండి. ఎస్ఏ టైప్ క్వశ్చన్ అండి, అవి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది దీంట్లో, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. బార్కాస్టింగ్ క్రైటీరియన్ ఆఫ్ ది ఆసిలేషన్స్ ఆర్ కండిషన్ ఆఫ్ ఫర్ ఆసిలేషన్స్ అని కూడా మెన్షన్ చేయొచ్చు. యునో ద ఫీడ్బ్యాక్ ఈజ్ పాజిటివ్, ఇందాక చెప్పింది సేమ్ అదే ఇక్కడ రిపీట్ చేస్తున్నాను, బ్లాక్ విత్ బ్లాక్ డయాగ్రామ్స్ కండిషన్ చూడండి. The feedback is positive. Overall gain of the amplifier in the oscillator is AF is equal to A by 1 minus beta A. ఒకవేళ AF is equal to A by 1 plus beta A తీసుకున్నారు అనుకోండి, it is the negative feedback amplifier closed loop gain. ఆ ప్లస్ మార్క్ ఇండికేట్ చేస్తే కనుక దట్ ఈస్ నెగిటివ్ ఫీడ్బ్యాక్. ఓకే, పాజిటివ్ ఫీడ్బ్యాక్ లో నెగిటివ్ సైన్ వస్తుంది. ఇఫ్ లూప్ గెయిన్ ఇందా చెప్పేం చూస్తారా, లూప్ గెయిన్ ఏ బేటా అనేది లూప్ గెయిన్ అన్నాం. magnitude of A beta is equal to 1, then AF tends to infinity. Okay, that means so there is an output voltage without any applying external input. ఇక్కడ ఎక్స్టర్నల్ అనేది ఇక్కడ వస్తుంది చూడండి, ఎక్స్టర్నల్ ఇన్పుట్ వోల్టేజ్. ఎక్స్టర్నల్ అనేది సోర్స్ సిగ్నల్ అనమాట, అంటే విఎస్ అనేది లేకుండానే మనకు అవుట్పుట్ వోల్టేజ్. కాబట్టి ఇన్ఫినిటీ ఈక్వల్ 1/0, కానీ ఏఫ్ ఈజ్ ఈక్వల్ టు V0 by VS. సో రెండు కంపేర్ చేసుకుంటే కనుక V0 1 అవుతుంది, VS 0 అవుతుంది. మీన్స్ దెర్ ఈస్ అన్ అవుట్పుట్ వోల్టేజ్ వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఇన్పుట్. ఓకే, దిస్ కండిషన్ ఈజ్ నోన్ యాజ్ బార్కాషన్ క్రైటీరియన్ కండిషన్. అర్థమైందమ్మా? నెక్స్ట్ దీని ఫేజ్ షిఫ్ట్ కూడా మనకు 0 degrees or 360 degrees ఫేజ్ షిఫ్ట్ వస్తుంది. పాజిటివ్, ఇట్ షుడ్ బి పాజిటివ్ ఫీడ్బ్యాక్, గెయిన్ టెన్స్ టు ఇన్ఫినిటీ, దెన్ ఏ బేటా when ఏ బేటా ఈజ్ ఈక్వల్ 1 అయినప్పుడు గెయిన్ టెన్స్ టు ఇన్ఫినిటీ తీసుకున్నారు. That means there is an output voltage without an external input. This condition is known as బార్కాషన్ క్రైటీరియన్ కండిషన్. అడిగిన వాళ్ళు చెప్పాలమ్మా, గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. అయిపోయిన తర్వాత అడుగుతాను కొంతమందిని, మళ్ళీ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ చూడండి, ప్రూఫ్ చూద్దాం. యాజ్ బేసిక్ యాంప్లిఫైర్ ఈజ్ ఇన్వర్టింగ్. బేసిక్ యాంప్లిఫైర్ ఇన్వర్టింగ్ ఎందుకు తీసుకుంటున్నాము? కన్సిడర్ యాంప్లిఫైర్ సర్క్యూట్ సిఈ కాన్ఫిగరేషన్. సిఈ కాన్ఫిగరేషన్ ప్రొడ్యూసెస్ 180 degrees phase shift. Inverting means 180 degrees phase shift. Okay, it produces phase shift of 180 degrees అన్నాం బిట్వీన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కి. అది యాంప్లిఫైర్ ఇన్పుట్ అవుట్పుట్ మధ్య 180 degrees phase shift వస్తుంది. మన ప్రాక్టికల్ కూడా ప్రూవ్ చేశారు మీరు ఫస్ట్ సెమ్ లో. నెక్స్ట్, నౌ ఇన్పుట్ వోల్టేజ్ విఐ అప్లైడ్ టు ది యాంప్లిఫైర్. సో బ్లాక్ డయాగ్రామ్ ఇచ్చాను. యాక్చువల్ ఒరిజినల్ డయాగ్రామ్ లో మీకు సోర్స్ వోల్టేజ్ ఈజ్ అప్లైడ్ టు ది మిక్సర్ సర్క్యూట్. ఓకేనా, ప్లస్ ఆర్ మైనస్ తీసుకుని మిక్సర్ సర్క్యూట్ తీసుకున్నాం. దీని నుంచి ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఇక్కడ ఇచ్చుకుని అవుట్పుట్ వోల్టేజ్ ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ సోర్స్ వోల్టేజ్ 0 కదా, కాబట్టి ఫీడ్బ్యాక్ నెట్వర్క్ వచ్చిన అవుట్పుట్ వోల్టేజ్ ఏమైంది? విఎఫ్ అయింది. ఈ విఎఫ్ ని ఇన్పుట్ కి అప్లై చేస్తున్నారు, కాబట్టి ఇక్కడ సోర్స్ వోల్టేజ్ ఉండదు. ఓకేనా, బ్లాక్ డయాగ్రామ్ చూడండి, ఇది బ్లాక్ డయాగ్రామ్. దెర్ ఆర్ 2 blocks, యాంప్లిఫైర్ బ్లాక్ అండ్ ఫీడ్బ్యాక్ నెట్వర్క్. యాంప్లిఫైర్ లో అవుట్పుట్ వోల్టేజ్ A is equal to output voltage by input voltage. Got it? And the feedback network is sum of the output fraction of the amplifier అన్నాం, అంటే V0 ఫీడ్బ్యాక్ అవుట్పుట్ వోల్టేజ్ VF. సో బీటా ఈజ్ ఈక్వల్ టు VF by V0 వస్తుంది. VF by V0 ఇది యాంప్లిఫైర్ గెయిన్, ఇది ఫీడ్బ్యాక్ గెయిన్. కాబట్టి ఈ బీటా ఇంటూ ఏని మల్టిప్లై చేస్తే లూప్ గెయిన్ అవుతుంది. ఇది లూపింగ్ అవుతుంది కాబట్టి ఇలాగ రొటేట్ అవుతుంది కాబట్టి దాన్ని ఏమన్నాము? లూప్ గెయిన్ గా తీసుకున్నాం. If loop gain is equals to 1, then gain tends to infinity.
సో దీన్ని బట్టి డిఫైన్ చేశారు. అది ఎలా వస్తుందో ప్రూవ్ చేద్దాం. ఇప్పుడు ఫీడ్‌బ్యాక్ వోల్టేజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ వోల్టేజ్ తీసుకున్నారు కదా ఇక్కడ. అప్లై చేస్తాం. గుర్తుందా? అంటే విఎఫ్ ఈజ్ ఈక్వల్ టు విఐ అన్నమాట. చూద్దాం నెక్స్ట్ ఈక్వేషన్ చూడండి. VA applied to the derived from its output using feedback network, but the feedback must be positive. Okay, that means it must be in phase with the input signal VI, and it introduce 180 degrees phase shift. అంటే బీటా నెట్వర్క్ ప్రొడ్యూస్ 180 degrees phase shift, and C amplifier produces another 180 degrees phase shift. టోటల్ phase shift ఏమవుతుంది? ఇన్ ఫేజ్ అవుతుంది. అంటే బీటా ఏంటి ఏ కదా, ఏమో 180 degrees ప్రొడ్యూస్ చేస్తుంది, బీటా 180 degrees ప్రొడ్యూస్ చేస్తుంది. రెండు మనం తీసుకున్నప్పటికీ సమ్ ఆఫ్ ది 2 ఫేజ్ షిఫ్ట్స్ 180 + 180 0 degrees ఆర్ 360 degrees. సో టోటల్ ఫేజ్ షిఫ్ట్ ఈజ్ 0 degrees ఆర్ 360 degrees. ఓకేనండి. ఇక్కడ ఏబీ ప్రోడక్ట్ అని చెప్పేసి 180 × 180 తీసుకోకండి. బోత్ సిరీస్ క్యాస్కేడ్ యాంప్లిఫైర్స్ కదా, క్యాస్కేడ్ కనెక్షన్. ఫస్ట్ ఇస్ అవుట్పుట్ ఇస్ కనెక్ట్ కదా, నెక్స్ట్ ఇస్ ఇన్పుట్, అలా తీసుకోవాలి. సో బోత్ ఫేజ్ షిఫ్ట్స్ 180 + 180 360 degrees అవుతుంది. ఇప్పుడు ఈక్వేషన్ డెరివేషన్ చూద్దాము. చూడండి, లెట్ ఇన్పుట్ వోల్టేజ్ విఐ ఈజ్ అప్లైడ్ టు ది యాంప్లిఫైర్ సర్క్యూట్. సర్క్యూట్ చూసారా, ఇది విఐ ఈజ్ అప్లైడ్ టు ది యాంప్లిఫైర్ ఇన్పుట్, అండ్ V0 ఎంత అవుతుంది ఫ్రమ్ దిస్ యాంప్లిఫైర్ సర్క్యూట్? V0 ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ వోల్టేజ్, V0 ఈక్వల్స్ టు ఇన్పుట్ వోల్టేజ్ అంటే గెయిన్ కదా, లేదంటే ఈక్వేషన్ కూడా రాయొచ్చు. V0 ఈజ్ ఈక్వల్ టు A × VI, V0 ఈజ్ ఈక్వల్ టు A × VI. ఓకే, అండ్ ఫీడ్బ్యాక్ సిగ్నల్ చూడండి, ఫీడ్బ్యాక్ సిగ్నల్ తీసుకుంటే ఏమవుతుంది? ఫీడ్బ్యాక్ వోల్టేజ్ VF ఈజ్ ఈక్వల్ టు బీటా × V0, బీటా × V0. ఈ V0ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. V0 ఈజ్ A × VI కదా, బీటా × A × VI ఈజ్ ఈక్వల్ టు ఫీడ్బ్యాక్ వోల్టేజ్ VF. ఇక్కడ VF యాక్ట్ యాజ్ VI టు ది బేసిక్ యాంప్లిఫైర్. చూడండి, ఈ కండిషన్లో VF ఈజ్ ఈక్వల్ టు VIగా తీసుకున్నారు కదా. సో కాబట్టి దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? VF ఈజ్ ఈక్వల్ టు VI అయింది. అంటే VIని పక్క తీసుకొస్తే ఏమవుతుంది? VF/VI ఈజ్ ఈక్వల్ టు 1 అయింది. రిమైనింగ్ బీటా × A. కాబట్టి మాగ్నిట్యూడ్ ఆఫ్ A బీటా ఈజ్ ఈక్వల్ టు యూనిటీ. అంటే ఇప్పుడు దీన్ని AFలో సబ్స్టిట్యూట్ చేయండి. సో AF ఈజ్ ఈక్వల్ టు A/1 - బీటా A. ఇప్పుడు బీటా A యూనిటీ కాబట్టి 1 తీసుకుంటే AF ఈజ్ ఈక్వల్ ఏమైంది? ఇన్ఫినిటీ అయింది. దట్ ఈస్ కాల్డ్ 1/0గా తీసుకుంటే AF ఈజ్ ఈక్వల్ టు V0/PS అవుతుంది. సో VS 0 అయింది కాబట్టి దేర్ ఈజ్ ఎన్ అవుట్పుట్ వోల్టేజ్ వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఇన్పుట్. ఇదే బార్కాస్ట్ రిటర్న్ కండిషన్స్కి మెయిన్ ఫార్ములా. సో ఇవన్నీ కూడా అప్లై చేస్తే 0 degrees ఫేజ్ షిఫ్ట్ అవుతుంది. ఇట్ షుడ్ బి పాజిటివ్ ఫీడ్బ్యాక్ అవుతుంది. బీటా A టెన్స్ టు యూనిటీ అయితే AF టెన్స్ టు ఇన్ఫినిటీ అవుతుంది. ఇవన్నీ చూపించాలి బార్కాస్ట్ రిటర్న్ కండిషన్కి. ఓకేనా అండి? ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఎనీ మోర్ డౌట్స్? మళ్ళీ 9:30కి క్లాస్ స్టార్ట్ అవుతుందో. అలాగే రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఆసిలేషన్స్ కూడా ఉన్నాయండి. అవి ఇందులో అన్ని రాసింది, ఇందా నేను చెప్పినవన్నీ కూడా దీంట్లోనే ఉన్నాయి. ఒకసారి వెరిఫై చేసుకోండి. ఓకే, తర్వాత చూడండి, ఇందులో అడిషనల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఆసిలేటర్ నేను చెప్పిన వాటిలోనండి, ఇవన్నీ కూడా ఆసిలేటర్ డిఫరెన్సెస్ ఉన్నాయి. డిఫరెన్స్ బిట్వీన్ యాంప్లిఫైర్ అండ్ ఆసిలేటర్స్ ఇచ్చాను కొన్ని. బ్లాక్ డయాగ్రాము, నెక్స్ట్ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఒకసారి మీరు చదువుకోండి అమ్మ ఇవి. ఒక డిఎస్సి ఎనర్జీస్, ఏసీ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో చూడండి. అలాగే డిఫరెన్స్ బిట్వీన్ ఆల్టర్నేటర్ అండ్ ఆసిలేటర్. ఆల్టర్నేటర్ అనేది మెకానికల్ రిలేటెడ్, ఇది మెకానికల్ డివైస్ అంటారు ఆల్టర్నేటర్ని. ఆసిలేటర్కి నాన్ రొటేటింగ్ డివైసెస్ వస్తుంది. ఆ రెండింటికి డిఫరెన్స్ ఇచ్చాను. ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్ అండి, అవి జాగ్రత్త స్టడీ చేసుకోండి. అలాగే ఇందాక క్లాసిఫికేషన్ ఆఫ్ ఆసిలేటర్స్లో ఆసిలేషన్స్ ఇచ్చాను. ఓకేనా, నాన్ సైనసాయిడల్ ఇచ్చాను, రేడియో ఫ్రీక్వెన్సీ ఇచ్చాను. చూడండి, లాస్ట్లో ఇది ఒకటి చెప్పి ఆపేస్తాను. చూడండి, ఫ్రీక్వెన్సీ రేంజ్ అన్నాను కదా. ఈ ఆసిలేటర్స్లో డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ 5 ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయండి. అవి ఫస్ట్ వన్ ఆడియో ఫ్రీక్వెన్సీ. చూడండి, ఆడియో ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్, రేడియో ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్, నెక్స్ట్ హై ఫ్రీక్వెన్సీ,
వెరీ హై ఫ్రీక్వెన్సీ విహెచ్ఎఫ్, అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ యుహెచ్ఎఫ్, మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ. ఈ 5 ఫ్రీక్వెన్సీలో కనుక ఫ్రీక్వెన్సీ రేంజ్ అబ్జర్వ్ చేస్తే మీకు కొన్ని ఫ్రీక్వెన్సీస్ తెలుసు. వాటిలో ఇవన్నీ క్లాసిఫికేషన్స్ అన్నీ కూడా ఆర్‌సి సెక్షన్ అండ్ ఎల్‌సి సెక్షన్స్‌కి సాటిస్ఫై అవుతాయి. ఇందులో ఫ్రీక్వెన్సీ రేంజ్ 20 హెర్ట్జ్ టు 20 కిలో హెర్ట్జ్ అనేది ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజ్. ఓకే. అప్ టు 100 కిలో హెర్ట్జ్ ఈస్ ద ఆల్సో ఆడియో ఫ్రీక్వెన్సీనే. ఇది కూడా ఆడియో ఫ్రీక్వెన్సీనే. కానీ అప్లికేషన్స్ తీసుకుంటే ఏమవుతుంది, ఆర్‌సి ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్స్‌కి ఈ 20-20 హెర్ట్జ్ టు 20 కిలో హెర్ట్జ్ ఆర్‌సి ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ యూజ్ చేస్తారు. వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్‌కి ఈ అప్ టు 100 కిలో హెర్ట్జ్ అనేది వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ యూజ్ చేస్తాం. అది ఆర్‌సి నెట్వర్క్ ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజ్. నెక్స్ట్ రేడియో ఫ్రీక్వెన్సీ చూడండి. ఫ్రమ్ 20 కిలో హెర్ట్జ్ టు 3 మెగా హెర్ట్జ్ వరకు. ఇట్ ఈస్ ది ఎల్‌సి నెట్వర్క్. ఇక్కడి నుంచి అన్ని కూడా ఎల్‌సి నెట్వర్క్‌లే. ఇది రెసొనెంట్ సర్క్యూట్ కన్వర్షన్ యూజ్ చేస్తారు. అప్లికేషన్స్ అన్నమాట ఇవి. అండ్ ఫ్రమ్ 3 మెగా హెర్ట్జ్ టు 30 మెగా హెర్ట్జ్ ఇది హై ఫ్రీక్వెన్సీ రేంజ్. ఇది క్రిస్టల్ ఆసిలేటర్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ 30 మెగా హెర్ట్జ్ టు 300 మెగా హెర్ట్జ్. ఇది కాంపిటేటివ్ లెవెల్స్ కూడా ఇంపార్టెంట్ అమ్మా. ఫ్రీక్వెన్సీ లెవెల్ నోట్ చేసుకొని ఉంచుకోండి. వెరీ హై ఫ్రీక్వెన్సీ. వెరీ హై ఫ్రీక్వెన్సీ ఈస్ ఫ్రమ్ 30 మెగా హెర్ట్జ్ టు 300 మెగా హెర్ట్జ్. ఇది టీవీ, రేడియో అప్లికేషన్స్ యూజ్ చేస్తారు. ఓకే. 300 మెగా హెర్ట్జ్ టు 3 గిగా హెర్ట్జ్. అప్ టు 3 గిగా హెర్ట్జ్. అది అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ రేంజ్. ఓకేనండి. ఇది టీవీ బ్రాడ్‌కాస్టింగ్స్ యూజ్ చేస్తారు అవి. నెక్స్ట్ ఫ్రమ్ 3 గిగా హెర్ట్జ్ టు సెవెరల్ గిగా హెర్ట్జెస్. ఓకే. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ది మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ. సో మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ రేంజ్ 3 గిగాహెర్ట్జ్ టు సెవెరల్ గిగాహెర్ట్జ్. ఇది రాడార్ అప్లికేషన్ యూజ్ చేస్తారు. రాడార్ గుర్తుందండి అవి? ఆర్ఏ మీన్స్ రేడియో, డి మీన్స్ డిటెక్షన్, ఏ మీన్స్ అండ్, ఆర్ మీన్స్ రేంజింగ్. రాడార్‌లో ఈ డెఫినిషన్ రాసాను చూడండి. రేడియో, డిటెక్షన్ అండ్ రేంజింగ్ ఈస్ ద రాడార్. సో ఈ 5 కేటగిరీస్‌లో మనకి ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేవి ఇచ్చేస్తామన్నమాట. ఫస్ట్ 2 ఆడియో సెక్షను, రిమైనింగ్ అన్నీ కూడా ఆర్‌సి సెక్షన్. రేడియో ఫ్రీక్వెన్సీ రేంజ్, హై ఫ్రీక్వెన్సీ రేంజ్ ఇక్కడ రాసాను చూడండి. ఎల్‌సి ఆసిలేషన్స్, ఆర్‌సి ఆసిలేషన్స్ అని. ఇది ఫ్రీక్వెన్సీ రేంజ్. అడిగిన వాళ్ళు కూడా చెప్పండి అమ్మ ఇవి గుర్తుపెట్టుకోండి. సేమ్ సీక్వెన్స్ అలానే ఉంటుంది. 20 హెర్ట్జ్ టు 100 కిలో హెర్ట్జ్ వరకు ఉన్నదంతా కూడా ఆడియో సెక్షన్. నెక్స్ట్ 20 కిలో హెర్ట్జ్ టు రిమైనింగ్ 3 మెగా హెర్ట్జ్, 3 టు 30, 30 టు 300, 300 టు 3 గిగా, 3 గిగా టు సెవెరల్ మెగా హెర్ట్జ్. ఇవన్నీ కూడా సీక్వెన్స్ ఆడియో, రేడియో, హై ఫ్రీక్వెన్సీ, వెరీ హై ఫ్రీక్వెన్సీ, అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ, మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ. మనం టీవీ ట్యూన్ చేసేటప్పుడు రేడియో ఫ్రీక్వెన్సీ, హై ఫ్రీక్వెన్సీ, విహెచ్ఎఫ్ వస్తాయి. సో అటువంటి ఫ్రీక్వెన్సీస్ అన్నీ కూడా తెలుస్తుంది. ఓకేనా? రైట్. దీని తర్వాత ఒక నిమిషం అండి. ఏమన్నాయి? ఫ్రీక్వెన్సీ రేంజెస్ ఇక్కడ ఆసిలేషన్స్ కూడా ఇచ్చాను. ఇది కూడా చెప్పేసాను ఇందాక. అయినా సెపరేట్‌గా ఇచ్చాను. ఒకసారి చెక్ చేసుకోండి అవి. ఆసిలేషన్, డాంప్డ్ ఆసిలేషన్స్, సస్టైన్డ్ ఆసిలేషన్ కేసెస్. అలాగే ఎసెన్షియల్ బ్లాక్స్ కూడా ఇచ్చాను. ఓకే. తర్వాత బార్కాషన్ క్రిటీరియన్ కండిషన్స్ ఇది రిపీట్ అయింది. ఇందులో ముందుగా చెప్పాను మీకు. సో సేమ్ టాపిక్ అది. ఇక్కడ బీటా ఏ లెస్ దాన్ 1, గ్రేటర్ దాన్ 1, ఈక్వల్స్ టు 1 ఇచ్చాను చూసారా? కండిషన్ ఆఫ్ ఆసిలేటర్స్‌కి దానికి డిస్క్రిప్షన్ ఇచ్చారండి. ఇందులో ఉంది చూడండి. ఈ స్లైడ్ కూడా. ఇది ఉంచలేదు. తర్వాత ఆసిలేషన్స్ బై ఎల్‌సి నెట్వర్క్స్‌లో ఇక్కడ ఒక పాయింట్స్, 2 పాయింట్స్ అబ్జర్వ్ చేయండి అవి. ఏ సర్క్యూట్ విచ్ ప్రొడ్యూసెస్ ఎలక్ట్రికల్ ఆసిలేషన్స్ ఆఫ్ ఎనీ డిజైర్డ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ నోన్ యాస్ ట్యాంక్ సర్క్యూట్ అన్నారు. ట్యాంక్ సర్క్యూట్ డెఫినిషన్ ఇది. ఆర్ ట్యూన్డ్ సర్క్యూట్, ఆర్ ఎల్‌సి సర్క్యూట్, ఆర్ రెసొనెంట్ సర్క్యూట్, ఆర్ ఫ్రీక్వెన్సీ డిటర్మైన్డ్ సర్క్యూట్ అనేవి కూడా డిఫరెంట్ సర్క్యూట్స్ నేమ్స్ అండి అవి. అలాగే దీని నుంచి మనకు ఎల్‌సి నెట్వర్క్ యూజ్ చేసినప్పుడు కెపాసిటర్స్ స్టోర్స్ ఎనర్జీ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇండక్టర్స్ స్టోర్స్ ఎనర్జీ ఇన్ మాగ్నెటిక్ ఫీల్డ్. సో ఆపరేషన్స్‌లో వస్తాయి. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నోట్ చేసుకోండి అవి. తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ ఆసిలేటర్స్ ఎల్‌సి నెట్వర్క్, ఆల్‌సి నెట్వర్క్ అన్నాం కదా! ఈ ట్యూన్డ్ గల ఆసిలేటర్ లేదునండి మీకు. ఎందుకు మీకు సిలబస్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ క్లాస్ నుంచి చెప్తాను.
ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఆర్సీ ఆసిలేటర్స్ అనేవి ఆర్సీ ఫేస్ షిఫ్ట్ ఆసిలేటర్ ఉంది కదా నెక్స్ట్ క్లాస్ స్టార్టింగ్ విత్ ఆర్సీ ఫేస్ షిఫ్ట్ అండ్ వేరియబుల్ వస్తాయి తర్వాత ఎల్సీ సెక్షన్ చెప్తాను ఓకే స్టాప్ హియర్ ఇది ఎనీ మోర్ డౌట్స్ 171 members వచ్చారు ఓకే వితౌట్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఎగ్జిట్ నౌ నాకు అటెండెన్స్ అవ్వగానే పంపించండి అమ్మవి ఒక 5 minutes పంపిస్తే ఆపేస్తాను